ఉత్సాహముతో స్తుతి పాడెదము, ఇది దేవుడు మనకిచ్చిన దినము. ఉత్సాహముతో స్తుతి పాడెదము, ఆ దేవుని చేతి పని మనము, తన సేవలో సాగుట గణము. ఆ దేవుని చేతి పని మనము, తన సేవలో సాగుట గణము. ఇది దేవుడు మనకిచ్చిన దినము. ఉత్సాహముతో స్తుతి పాడెదము, ఇది దేవుడు మనకిచ్చిన దినము. ఉత్సాహముతో స్తుతి పాడెదము. దేవుడు ఇచ్చెను ప్రతి క్షణము, ఎంతో విలువని గమనించుము. దేవుడు ఇచ్చెను ప్రతి క్షణము, ఎంతో విలువని గమనించుము. దేవుడు మెచ్చెను ప్రతి దినము, ఆయన మహిమ కొరకు వాడుము. దేవుడు మెచ్చెను ప్రతి దినము, ఆయన మహిమ కొరకు వాడుము. ఇది దేవుడు మనకిచ్చిన దినము. ఉత్సాహముతో స్తుతి పాడెదము, ఇది దేవుడు మనకిచ్చిన దినము. ఉత్సాహముతో స్తుతి పాడెదము, ఆ దేవుని చేతి పని మనము, తన సేవలో సాగుట గణము. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తేడా వస్తే ఏమవుతుంది చెప్పండి? అదే నీ ప్రవర్తన మారకపోతే, నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే ఏమొస్తుంది? ప్రియమైన దేవుడు బిడ్డలారా, నేను అప్పుడే చెప్తున్నాను, తినేటప్పుడు ఏం చేస్తాం? చేతులు కడుక్కుని వేస్తాం. చెప్పులు ఏం చేస్తాం? ఇంట్లోకి వచ్చేటప్పుడు బయట వదిలేసేస్తాం. ఏం చెప్పులు ఇప్పుడు మందిరంలో చెప్పులు వేస్తా, బయట ఎందుకు వదిలేదు చెప్పండి? చెప్పులు అమ్మా ఎవరైనా చెప్పులు మందిరంలోకి వేసుకురావచ్చా? చెప్పులు వేసుకొని రాకూడదు, కానీ పెంటబట్టి పాపం మాత్రం లోపలికి ఎత్తుకొచ్చుకుంటున్నాం. చెప్పులు కంటే దరిద్రం పాపం అనేది తెలుసా? హల్లెలూయా. చెప్పులు విసర్జించాలని తెలుస్తుంది, కానీ నీలో ఉన్న పాపము, నీలో ఉన్న అవిధేయత, దేవుని ఆజ్ఞ ఏం చెప్తుంది? దేవుని మందిరంలో వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఏ మనస్సు, ఏ ఆలోచన, ఏ తలంపంతో నువ్వు వెళుతున్నావు? నీ ప్రవర్తన గమనించుకో. దేవునికి అసహ్యమైనది, నిషిద్ధమైనది నీలో కనబడితే దేవుని ఉగ్రత మండులేమో. హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుడు ప్రేమిస్తుంది ఎంతగా తీసుకెళ్తారు. కాబట్టి ఆమె కొరకు ఆమె కుటుంబం కొరకు ప్రార్థించాలి. ఈ సమయం అమ్మగారు సమయమిస్తున్నా అమ్మగారు దేవుని సందేశాలు ఇస్తారు. యానివర్సరీ వార్షికోత్సవం కదా, మందిరాన్ని గురించి ఏమన్నా మూల వాక్యం ఇస్తారంటే నేనమ్మా మీరు చెప్పండి అన్నారు. సో మందిరాల గురించి మాట్లాడుకుందాం. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాము. 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీద నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? చదువు పని ఎరుగరా? చదివేమో. ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కృప ఏంటి? కాబట్టి ఆయన కృపగా ఉండాలి. కాబట్టి అందరికీ చెప్పాలి ఆయన ఉంచండి. అలాగే వెనుకన్న ప్రతి ఒక్క ఫౌండేషన్ మేము ఇచ్చిన ఫౌండేషన్ మేము పూజించండి. ఈ రోజు తండ్రి ప్రారంభంలో చివరి వరకు మేము గౌరవంగా చదివించుకోండి.
అక్కడ పెట్టు అక్కడ పెట్టు అక్కడ పెట్టు. హ్యాపీ బర్త్డే టు అక్క చేతి పెట్టు అక్కకి అక్కడ పెట్టు వాడు కోసమే. హ్యాపీ బర్త్డే టు అక్క చెప్పు. హ్యాపీ బర్త్డే. వెరీ గుడ్. దేవుడు మనకిచ్చిన దినము ఉత్సాహముతో స్తుతి పాడెదము. ఆ దేవుని చేతి పని మనము తన సేవలో సాగుట గణము. ఆ దేవుని చేతి పని మనము తన సేవలో సాగుట గణము. ఇది దేవుడు మనకిచ్చిన దినము ఉత్సాహముతో స్తుతి పాడెదము. ఇది దేవుడు మనకిచ్చిన దినము ఉత్సాహముతో స్తుతి పాడెదము. ఉత్సాహముతో స్తుతి పాడెదము. ఉత్సాహముతో స్తుతి పాడెదము. నీ నామముకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని మధ్య చెందినందుకు అందరూ చెప్పుకొందరు. ఆ దేవుడు ఆకాశమందున్నాడు. తనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. విగ్రహములు వెండి బంగారమువి. అవి మనుషుల చేతి పనులు. వాటి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులని ముట్టుకొనవు, గొంతుతో మాట్లాడవు, గొంతులతో మాట్లాడవు. వాటిని చేయువారు వాటి యందు నమ్మకించి వారందరూ వాటి అంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి. ఆయనకు వారికి సహాయమును వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవా యందు నమ్మకయించుడి. ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలుల ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందుదును. భూమాకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడుదురు. ఆకాశములు యెహోవా వంశమును భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారిని యెహోవాను స్తుతింపరు. ఏమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ సంఘం మన ఎదుట ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు చెప్పే ప్రతి మాట నిజంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఏం పేరు బాబు నీ పేరు? శివ. ఇంటి పేరు కే శివ అని నీకు పేరు. ఎందుకంటే ఆ కుటుంబంలో నువ్వు పుట్టావు కాబట్టి వారి వారసత్వాన్ని సంపాదించుకొని కే శివగా పిలువబడతా ఉన్నావు. అయితే ఈ రోజు నుంచి నువ్వు దేవుని బిడ్డగా పిలువబడడానికి ఇష్టపడుతున్నావా? కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు లోక సంబంధమైన బిడ్డలు కాదు కానీ దేవుని బిడ్డవు అవుతా ఉన్నావు. అయితే మరి యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన రక్తము ద్వారా నీ పాపాలు క్షమించబడతాయని నువ్వు నమ్ముతున్నావా? ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన తిరిగి మరలా ఈ భూమి మీదకి వస్తాడని, ఆయన వచ్చినప్పుడు తాను ప్రేమించేటువంటి బిడ్డలు, తన మాటను వినేటువంటి బిడ్డలను తిరిగి ఆయన రాజ్యానికి తీసుకువెళ్తాడని నమ్ముతున్నావా?
మరి ఒకవేళ ఈ లోకంలో ఏదైనా కష్టాలు బాధలు ఇబ్బందులు ఏదైనా వస్తే మధ్య వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అది ఎక్కువ దాకా వేసుకుని బిడ్డగా జీవిస్తావా? చనిపోయేంత కేసులు బిడ్డగా జీవిస్తావా? ఒకవేళ కష్టాలు బాధలు వస్తే దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ రోజు నుంచి నువ్వు సాతాను ఊరిలో నుంచి దాటపడి దేవుని దగ్గరకు వస్తున్నావు. ఈ రోజు నుంచి శోధనలు నీకు ప్రారంభం అవుతాయి. అంటే సాతాను ఏదో విధంగా నేను మరలా వాడి వైపు లాక్కోవాలని ప్రయత్నం చేస్తాడు. అయితే నువ్వు దేవుని వైపు ధైర్యంగా నిలబడి, ప్రభా నీ మరణమైన జీవమైన నువ్వే నాకు, పాలముంచిన నీట ముంచిన నువ్వే నాకున్నావు, నాకు ఉంటే చాలు, నేను ఈ లోక సంబంధం ఏ పాపానికి నేను మరలా వెనక్కి తిరిగి చూడనని దేవుని వైపు చూసినట్లయితే ఆయన స్పష్టంగా నీకు నూతన శక్తి దేవుని ఇస్తాడు. మరి మన మధ్యలో ఉన్న శివ తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ బిడకు మరి బాప్తిస్మం ఇవ్వబోతున్నాం. పేరు మరలా చర్చిలో పెడతాం. కాబట్టి ఈ బిడ ఇచ్చిన నోటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ బిడకి బాప్తిస్మం ఇస్తున్నాం. పరలోకమందున్న తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క తోడు ఈ బిడకు తోడేయండి. తన జీవగ్రంథంలో రాసుకున్నట్లు ఆయన ఇచ్చిన అధికారం బట్టి ఇగో ఈ బిడ్డ తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిస్మం ఇస్తూ ఉన్నాం. ఆమేన్. ఈ బిడ్డ కొరకు మన మధ్యలో ఉన్నటువంటి నాన్నగారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మైక్ తీసుకో తండ్రి గారు, మైక్ తీసుకో. ప్రేమగల నాయన, దయగల దేవా, పరిశుద్ధుడా, నిన్న దేవుడు ఏకన్నా తండ్రి, నా దేవా ఇచ్చిన సమయాన్ని బట్టి సజీవాన్ని బట్టి స్తోత్రం తెలుస్తున్నాం. మా తండ్రి సేవలు పెట్టి స్తోత్రం తెలుస్తున్నాం. ముఖ్యంగా నా ప్రభావ నా తండ్రి శివ, నా తండ్రి ఈ రోజు నా తండ్రి నీ యొక్క రక్తంలో కడగబడి నా ప్రభావ అప్పటి తండ్రి నాయన వాటిని చూసుకున్న ప్రభావ ఈ లోకంలో జీవించినప్పుడు మీరే తండ్రి కోరికలో ఉండి దేవతలకు ప్రార్థన చేస్తున్నాయ్యా. ప్రభావ నా తండ్రి అబ్బాయిని జీవిస్తున్నప్పుడు దయచేయండి. సేవలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అనేక వెలిగించే దేవలాగా తండ్రి అప్పటి తండ్రి మీరు కుటుంబ పని నా తండ్రి అప్పటి వెనక ముందు దేవతలు మీరు వాగ్దానం చేస్తున్నా అలా సహాయం నేను ప్రార్థన చేస్తూ ఇబ్బందులు అవట్లేదు ప్రార్థన చేస్తూ అసలు నేను వాడుతున్నా నీకే తండ్రి వాడుకుంటూ ఈ కొంచెం తీసుకెళ్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి.